హిందూ అనేది మొత్తం వాళ్ళు మహమ్మదీయ ప్రజలు ఇక్కడ ఉన్నారా, లేకపోతే క్రిస్టియన్లు ఉన్నారా, జొరాస్ట్రియన్లు ఉన్నారా, బంగ్లాదేశీయులు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా, లేక మరి ఆర్యులుగా పిలువబడుతూ ఎక్కడో ఆర్యన్ రేస్ కలిగినటువంటి జర్మన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆ ఏరియాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా అనేది ప్రస్తుతం కాదు, అది అప్రస్తుతం. హిందూ దేశముగా పిలువబడేటప్పటికీ అప్పటికి ఎవరైతే ఈ యొక్క దేశంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ దేశము అంతర్భాగం. సరే, చీలికలు వచ్చిన తర్వాత ఈ దేశవాసులను ఇతర దేశవాసులు రకరకాలుగా హింసించి ఉండొచ్చు, పారదోలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా చెడ్డ వ్యవహారాలు, గుర్తుంచుకునేంత మంచి వ్యవహారాలు కాదు. అట్టని చెప్పి అదే పొక్కడను మనం అవలంబించడం, ఇతరులు తప్పు చేస్తే అదే తప్పును మనం చేయడం కరెక్ట్ కాదని మన గ్రంథాలు, కావ్యాలు, సాహిత్యము ఘోషిస్తున్నది కదా. సో అది జరిగిపోయినట్టు లోడుకుంటూ కూర్చుంటే ఏ మనిషి స్థిరమైనటువంటి జీవనాన్ని గడపలేడు, ఏ జాతి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఏ దేశము కూడా సరి అయిన అభివృద్ధిని సాధించలేదు. సో స్వతంత్రం వచ్చింది, హిందూ దేశము ఏర్పడింది, ఇండియన్స్గా పిలువబడ్డారు, హిందూ దేశస్థులుగా చెప్పబడ్డారు. మరి ఇంకొక పేరు భారతదేశము అనేటువంటి దాన్ని కూడా మనం గొప్పగా మనం చెప్పుకొని భారతీయులుగా మనము ఎంతో గొప్ప ప్రఖ్యాతిని, పేరు ప్రఖ్యాతులు సాధిస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏ పేరు కూడా చెడ్డ పేరు కాదు, ఏ పేరు కూడా తీసేదగిన పేరు కాదు. కాబట్టి మనల్ని మనమే తక్కువ చేసుకోవడం మంచిది కూడా కాదు.